నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా బ్రెడ్ పీసెస్ని తీసుకొని నేనైతే ఇక్కడ అర డజన్ వరకు తీసుకున్నాను. వీటికి సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ని తీయపోయినా పర్వాలేదండి, ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. వీటిని 2 భాగాలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రౌన్ పార్ట్ని కూడా మనం వేయించుకొని బ్రెడ్ హల్వాలో వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పై ఒక వెడల్పుగా ఉన్న కళాయి తీసుకొని దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. అది కొంచెం వేడైన తర్వాత ఈ విధంగా బ్రెడ్ పీసులని వేసుకొని 2 వైపులా కూడా మంచి క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి తొందరగా. ఈ విధంగా 2 వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేయించుకునేటప్పుడు ఆయిల్ అవసరమైతే వేసుకోవచ్చు. ఇలాగే అన్నీ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బ్రెడ్ స్లైసెస్ని వేయించినప్పుడు అవి క్రిస్పీగా వేయించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా తుంపితే క్రిస్పీగా ఉండేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కానీ లేదా వేరొక కళాయి పెట్టుకొని కానీ దాంట్లో ఒక 2 చెంచాల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొన్ని డ్రై నట్స్ కూడా తీసుకున్నాను. బాదం పప్పులను కూడా కట్ చేసి పెట్టుకున్నాను. మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కొన్ని నట్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం తీసేసిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కప్పున్నర వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ కరిగించుకోవాలి. ఇది కరిగిన తర్వాత ఒకసారి స్టవ్ తగ్గించేసి మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఇవి తొందరగానే అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి కలుపుతూ ఉన్నామంటే మనకి ఈ బ్రెడ్ పీసెస్ అనేవి షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ విధంగా గంటతో ప్రెస్ చేసుకుంటూ ఉన్నామంటే ఇది కొంచెం దగ్గరికి పడుతుంది, సిరప్ అంతా పీల్చుకుంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చెంచాల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను పాల మీద మీగడను వేసుకుంటున్నానండి, ఇంట్లో ఉన్నదే. అలాగే ఒక 2-3 చెంచాల వరకు పాలను కూడా వేసుకున్నాను. ఈ పాలంతా బ్రెడ్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. పాల మీద మీగడ వేసుకున్నాం కదా, పాలు ఎక్కువగా పట్టవండి, ఒక 2-3 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెంచా వరకు యాలకుల పొడి అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 నిమిషాల పాటు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత చల్లారిన తర్వాత మరికొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. నేను చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చల్లారాక ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం పాల మీద మీగడ వేసాం కదా, ఇంట్లో మీగడ అందుబాటులో లేనప్పుడు 2 చెంచాల వరకు మిల్క్ పౌడర్ అయినా వేస్ట్ చేసుకోవచ్చండి. రుచి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.